విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శ్రీకాళహస్తిలోని ఏడీ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా విద్యుత్ ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుందని మండిపడ్డారు. పెరిగిపోతున్న కరెంటు బిల్లులతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యూనిట్పై 4 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధపు హామీలు చెప్పి 2019 అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రం లూటీ చేయబడింది, దగా చేయబడింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం, రాష్ట్రం అంతా కూడా శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఈ యొక్క సబ్స్టేషన్స్ ఆఫీస్ ముందు ఏదైతే ఆయన వచ్చి ఈ అధికారంలోకి వచ్చినాక ఈ 4.25 సంవత్సరంలో 8 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. 8 సార్లు, ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు. 8 సార్లు కరెంటు బిల్లులు పెంచుతూ సర్ఛార్జీల పేరుతో రోజు ప్రజలు లూటీ చేస్తూ 200 యూనిట్లు అని చెప్పి ఇప్పటికీ ప్రజలకి దగా చేస్తూ ఎక్కడ చూసినా, ఏ ఇంటికి చూసినా, ఎక్కడ చూసినా నిరుపేదలు అవుతాయి. అసలు ఈ రోజు బిల్లులు కట్టలేని పరిస్థితి. అసలు కరెంటు ఉందా ఈ రాష్ట్రంలో అడుగుతున్నాం మేము. అయ్యా నరేంద్ర మోడీ గారు 2014లో దేశానికి ప్రధానమంత్రి అయినాక ఆయన 3 రాష్ట్రాలు భారతదేశంలో ఎన్నుకుంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రంగా, ఎక్కడ కూడా లోటు లేకుండా, ఎక్కడ కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా, ఏ రోజు కూడా ఇబ్బంది లేని పరిస్థితులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి, అటు గత తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ జగన్మోహన్ రెడ్డి